నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అక్టోబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా! వచ్చే నెలలోనైనా బాగుంటుందా? అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా! అలాగే మనం ఇప్పుడు అక్టోబర్‌లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే గనక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సహోదరుల మద్దతు లభించడంతో పాటు చిన్న చిన్న ప్రయాణాలు శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ, లేదా విదేశాలు వెళ్ళి చదవడం కానీ, స్కాలర్షిప్స్ కోసం కానీ, మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఏవైతే మీరు టార్గెట్స్‌గా పెట్టుకున్నారో అవి ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో పాటు కొన్ని కొన్ని అంటే ఆర్ట్సు, తర్వాత సైన్సు, మేనేజ్మెంటు ఇవి చదివే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటు పచ్చని ఆకుకూరలను దానంగా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి తోటకూర, గోంగూర ఇలాగ ఆకుకూరలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి. దీంతో పాటు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు, ప్యాకేజీ పెరగడము, స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. శుభవార్తలకు సంబంధించినటువంటి శుభ కార్యాలు కూడా చేస్తారు. దీంతో పాటు ఆకస్మికంగా భూమి కానీ, వస్తువు కానీ, మీ పెద్దల దగ్గర నుంచి వచ్చే ఏదైనా ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశాలు సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము కుబేరుణ్ణి పూజించడంతో పాటు మీ యథాశక్తి బియ్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క రాశిలోనే చంద్రుడు సంచారం చేయడం వల్ల శక్తి, ఉత్సాహాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆలోచనలు ఫలప్రదంగాను, శుభప్రదంగాను ఉండబోతున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు మద్దతు లభిస్తుంది. రాజకీయ నాయకులకు గౌరవంతో పాటు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, లేదంటే చర్చలు కానీ జరిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వులతో దీపం పెట్టడం కానీ, లేదా నువ్వులను అభిషేకం చేయడం కానీ, లేదా నువ్వులను దానంగా ఇవ్వడం కానీ, ఈ మూడింటిలో మీకు ఏది అవకాశం ఉంటుందో ఆ పరిహారం చేసుకుని స్వామివారికి నల్ల నువ్వులతో దీపాన్ని పెట్టడంతో పాటు నల్ల బట్టలను కూడా దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. 100% ఖర్చులు పెరుగుతాయి. అది ఏ రకంగా అనేది మీ మీ యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు కానీ, నష్టపోయేందుకు కానీ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అనుకోని ఆటంకాలు, అడ్డంకులు, కొంతమంది మానివేస్తాము అన్న మైండ్ సెట్ కూడా వచ్చేసేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు చేర్చుకోవడం కానీ, లేదా అనుకోవడం కానీ చేసేటప్పుడు జాగ్రత్త వహించే ప్రయత్నం చేసుకోండి. విదేశీ అవకాశాలు ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక తలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని పూజించడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకుని అక్కడ
అన్నదానము మీ యథాశక్తి చేసుకున్నట్టయితే కనుక గ్రహచార రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.